వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. హైదరాబాద్ శిల్పకళ వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ నియోజకవర్గ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ జాతి ఎంతో పోరాటం చేసిందని కొనియాడారు. ఇది ప్రజలందరూ కోరుకుంటే వచ్చిన ప్రభుత్వమని అన్నారు. అంతా సమిష్టిగా కష్టపడి బీఆర్ఎస్ ను గద్దె దింపినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాము మాటలతో కాదు కమిట్మెంట్తో గెలిచామని స్పష్టం చేశారు. అందరికీ ఈ కృతజ్ఞత సభలో అత్యంత ప్రశస్తమైన పవిత్రమైన రూపాన్నిచ్చి రాజ్యాంగ శిల్పిగా మనకు భారత రాజ్యాంగం అంటే ఇది అని యావత్ ప్రపంచానికే తెలియచేసిన మహనీయులు ఇద్దరి ఆశీస్సులు అందుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సంకల్పించిన 99 రోజుల ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక ఈరోజే ఆరంభం. మరి ఈ సందర్భంగా ఇవాళ ఉదయమే నెహ్రూ పార్క్ ఆరంభించారు గౌరవ మంత్రివర్యులు. అలాగే ఆశీర్వచనం అందుకుందాం. తెలంగాణ స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ. జీవితాలలో మార్పు రావాలి అనే ఒక బలమైన ఆకాంక్షతో 2023లో జరిగిన ఎన్నికలలో మీరు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో నా దగ్గర కానీ దామన్న దగ్గర కానీ లక్ష్మణ్ దగ్గర కానీ కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, అందుల సామెల్ మా దగ్గర అధికార యంత్రాంగం లేదు, అక్రమ సంపాదన కూడా లేదు. ఎన్నికల్లో గెలవాలి అనంటే అగమ్య గోచర పరిస్థితి, అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో మీరందరూ అండగా నిలబడితే ఈ ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మాటలతోనో మూటలతోనో గెలిచే పని అయితే 2023 నాడు మేము గెలిచి ఉండే వాళ్ళం కాదు. మహాభారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ కర్ణుడు, బర్భరీకరుడు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కర్ణుడు మాదిరిగా మాదిగల విషయంలో మిత్రధర్మం పాటిస్తున్నామన్నారు. బర్భీరకుడుగా బలహీన వక్షాల వైపు నిలబడ్డ వ్యక్తి, అందుకే మాదిగల విషయంలో వర్గీకరణ కోసం రకీడుగులుగా పనిచేస్తున్నానన్నారు. మాదిగలకు మెరుగైన విద్య, రాజకీయంగా అవకాశాలు కల్పించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కొందరికి నచ్చకపోవచ్చు, కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. రెండవ పాత్ర బార్బరికుడు. చాలా మందికి పాత్ర తెలియదు. మేము భీముణ్ణి విన్నాం, ధర్మరాజును విన్నాం, నకుల సహదేవుల పేర్లు విన్నాం, దుర్యోధన దుశ్శాసుల గురించి విన్నాం. బార్బరికుడు గురించి మేము వినలేదని చాలా మంది అనుకుంటుండొచ్చు. భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. మరి న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయపరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని
ఒక ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి విద్యను దగ్గర చేయడానికే స్వయంగా తానే విద్యాశాఖ తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖను ప్రక్షాళన చేశామన్నారు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తీసుకువచ్చాం, బ్యాగులతో కూడిన కిట్ ఇవ్వబోతున్నాం, హెల్త్ ఫుడ్ ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పేదరికం అనే కారణం చేత ఎవరూ విద్యకు దూరం కాకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పుకొచ్చారు. విద్య చేరింది కానీ నాణ్యమైన విద్య ఈరోజు అందడం లేదు. అందుకే నాణ్యమైన విద్య కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఈరోజు మా ప్రభుత్వం రచిస్తుంది. ఒకప్పుడు కరువు మట్టి తిని బతికిన రోజులు ఉన్నాయి. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత తీసుకొని దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినప్పుడు ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు విద్య చేరింది. ప్రతి వాడికి భోజనం అందే పరిస్థితి వచ్చింది, కానీ అందులో న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు మనము భోజన ధరలు పెంచి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి, మెస్ ఛార్జెస్ పెంచి నాణ్యమైన భోజనం పెట్టండి. ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని జ్ఞానవంతులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అమలు జరగాలంటే, ఇది పేదలకు చేరాలి అని అంటే అందులో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు నాణ్యమైన విద్యను అందించాలంటే, న్యూట్రిషన్ ఫుడ్ పేదలకు చేరాలి అని అంటే ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడికి చేర్చాల్సిన వారధులు సారథులు మీరే. ఇక్కడున్న వేలాది మంది నా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కులో ప్రజాపాలన 99 రోజుల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం, అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళా సంఘాలకు 35 కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశారు. ఆయన ప్రజలకు పాత ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్కి ఇవ్వాలని సూచించారు. 1500 చదరపు గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం స్థానికులకు ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు సున్నా వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి పథకాలను వినియోగించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అందుకే హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళా సోదరులు స్వచ్ఛందంగా మహిళా సంఘాలు సభ్యులుగా చేరండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలను పొంది భర్తలు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా చేతుడు మాతోడుగా గుర్తు మిషన్ కావచ్చు, మగ్గం కావచ్చు, బ్యూటిషియన్ కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా సెంటర్లలో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ యొక్క సెక్టర్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఇటు మహిళా సంఘాల ద్వారా లోనింగ్ ఇస్తూ వడ్డీ లేకుండా కట్టే విధంగా మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మహిళా సంఘాలు ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని వాడుకొని మీ కాలం మీద మీరు నిలబడి పిల్లల ఫీజు లేదా ఇతర ఖర్చు నుంచి మీరు ఆదుకునే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల కార్యక్రమంలో మీ చురుకైన పాత్ర మహిళా సంఘాలకు ఉండాలి. శుభాకాంక్షలు. మన బాగా ప్రాంతంలో ఉంది. మనమంతా కలిసి ఉంటే సాధించలేదు లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా మీకు పూర్తిగా అవుట్ రైట్ సపోర్ట్ ఇస్తా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని. తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. ఆమె కుటుంబం సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్లుగా పడుతున్న మనోవేదన స్వామివారి దయతో తీరిపోయిందన్నారు. సత్యం, న్యాయం, ధర్మం మా వైపు ఉందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, స్వామివారి దయతో క్లీన్ చిట్ వచ్చిందన్నారు. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నట్లు కవిత వివరించారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె వెల్లడించారు. I was in the last 4 years targeted politically, my image being tarnished, my name being dragged into unnecessary things. I've always said I am on the side of the truth, and I've always said I have divine blessings, and it has come true today after I've been honorably discharged from the Delhi liquor policy case. I have come to seek the blessings of Lord Balaji.
I have climbed up all the 7 hills to reach him. I truly believe that when you are on the side of Satya and Dharma, God will definitely protect you. And soon, in a couple of months, I am also going to float a political party in Telangana. I am hoping Lord Balaji will bless me to serve the people of Telangana in a better manner. I would also like to seek the blessings of the people of the nation, because as a daughter of Telangana, I am making an effort to serve my people. But the entire nation has witnessed the way my name was tarnished and dragged into unnecessary things. So as a daughter of Telangana, I seek the blessings of the nation. ఉన్నటువంటి మనోవేదన ఆ స్వామి గారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చాను, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతోనే స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజల వద్దకే పాలన, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమూహక కార్యక్రమం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 99 డేస్ ప్రోగ్రామ్ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి 3 జిల్లాలకు ఒక మంచి అవకాశం. అధికారులందరూ కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం తీసుకొని 99 రోజులు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎక్కడైతే కమ్యూనికేషన్ పరంగా కానీ లేకుంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ గ్యాప్స్ అన్నింటినో ఆ గ్యాప్స్ను కూడా సవరణ చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే 99 రోజులు మా ప్రభుత్వ పరిపాలన ప్రజల వద్దకు వెళ్తుంది. ఆ క్రమంలోనే ఈరోజు సెన్సిటైజ్ చేయడానికి ప్రభుత్వ అధికారులతో కొత్తగా ఏర్పడ్డ మున్సిపల్ కమిషనరేట్ సంబంధించిన కమిషనర్, వివిధ ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లందరితో పాటు సమావేశమై 99 రోజుల పాటు కూడా అధికారంగా యంత్రాంగం నిర్వహించే ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల వైద్య సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పేదవారికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రివారి సూచన మేరకు వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్ లోనే ఉండి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందేలా కృషి చేయాలని అన్నారు. పాలేరు నియోజకవర్గంలోనే 200 పడకల ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఉన్న హాస్పిటల్ని మరిపించే విధంగా అన్ని వసతులను, మిగిలిన వసతులను కూడా ఈ రాబోయే కొన్ని నెలలలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా ఈ మండల ప్రజలకి, నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా డాక్టర్లను ఒకటే గతం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. పేదోళ్ళకి విద్య, వైద్యం ఈ రెండు మంచివి ఇవ్వాలని దృఢ సంకల్పంతో, ఉదాహరణకి ప్రతి హాస్పిటల్కి మనకి కావాల్సినంత రిక్రూట్మెంట్ డాక్టర్లను, సిబ్బందిను ఏర్పాటు చేస్తాం. డాక్టర్ అనేవారు
ఇక్కడ డాక్టర్ నేను అర్ధరాత్రి పోయినా అందుబాటులో ఉంటాడనే నమ్మకం ప్రజలకి కలిగినప్పుడే మన హాస్పిటల్కి ఆ పేషెంట్లు రాగలుగుతారు. భద్రాచలం ప్రాంతాల్లో తిరిగాను ఈ మధ్యనే ఒక 10-15 రోజుల క్రితం. అదే రకంగా ఇల్లంద ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని హాస్పిటల్స్ అక్కడ అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి నాకు. నేనే ఏది నమ్మలేకపోయాను. హైదరాబాద్ పాత బస్తీలో మక్కా మసీదు వెలుపల జుమ్మా నమాజ్ తర్వాత ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా ప్రజా నిరసన జరిగింది. భక్తులు ఇజ్రాయెల్ ముర్దాబాద్, అమెరికా ముర్దాబాద్ నినాదాలతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. तेरे खून से इनकलाब आएगा, रहबर तेरे खून से। ये रिलीजियस प्लेस है, प्लीज चलो भाई सबको चले आते हैं यहाँ से। ये रिलीजियस प्लेस है, बढ़कर एक दलील इजराइल अमेरिका, एक से बढ़कर एक दलील अमेरिका, एक दलील नारे तकबीर, नारे तकबीर, अल्लाहू अकबर, नारे तकबीर, अल्लाहू अकबर, नारे तकबीर. హైదరాబాద్ బేగంపేటలోని వాతావరణ కేంద్రం కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. కార్యాలయంలో 14 బాంబులు పెట్టామని, అవి మధ్యాహ్నం పేలుతాయంటూ ఆ మెయిల్లో హెచ్చరించారు. తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్ ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించింది. శంషాబాద్ విమానాశ్రయం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉదయం వాతావరణ శాఖకు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఆరు 7 గంటల సమయంలో మన అఫీషియల్ మెయిల్ ఐడికి ఒక మెయిల్ రావడం జరిగింది. అందులో మెటీరియలాజికల్ సెంటర్ హైదరాబాద్లో ఒక 14 చోట్ల బాంబులు పెట్టినట్టు, అవి మధ్యాహ్నానికి దాని ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి అందులో ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ విషయాన్ని వెంటనే మన హెడ్ ఆఫీస్కి, అలాగే లోకల్ పోలీస్కి, బాంబు స్క్వాడ్కి తెలియజేయడం జరిగింది. వెంటనే మనకి అరౌండ్ 9:30, 10 o'clock నుంచి బాంబు స్క్వాడ్, స్నిఫింగ్ డాగ్స్ మన ఆఫీస్కి రావడం జరిగింది. ఆఫీస్లోని మన ఫోర్కాస్టింగ్ బిల్డింగు, రాడార్ బిల్డింగు, అదర్ బిల్డింగ్స్ అన్నీ కూడా థరోగా చెక్ చేయడం జరిగింది. ఇంతవరకు మనకి ఏమీ అనుమానాస్పద వస్తువులు ఏమీ దొరకలేదు. సో బిల్డింగ్ సేఫ్గా ఉందని వారు చెప్పడం, మళ్ళీ స్టాఫ్ యథావిధిగా పనులు చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత మున్సిపల్ డోజర్ ప్రారంభించగా చైర్మన్ వాణి భారత్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, మిగతా నాయకులంతా వచ్చి ఇక్కడ యాదగిరిపల్లి జంగాల కాలనీ, ఇక్కడ ఎస్సీ కాలనీ ప్రారంభించడం జరిగింది. ఈ 99 రోజులు ఈ పట్టణానికి సంబంధించి అభివృద్ధి విషయం గానీ, అక్కడ చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకుని, డ్రైనేజీ సమస్య, మంచినీళ్ళ సమస్య, ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఇందిరమ్మిళ్లకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారు ఉన్నారు, ఆ గ్రామం సంబంధించి, ఆ వార్డుకు సంబంధించి ఎంతమందికి రేషన్ కార్డులు మొన్న ఇచ్చినాం, ఇంకా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అనే నియంత్రణ ప్రక్రియ కాబట్టి ప్రతి అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మిన్లు, పెన్షన్లతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆ కుటుంబానికి వస్తుందా, దేని కారణం వల్ల ఏమైనా రాలేకపోతుందా అని గుర్తించి
ఈ కార్యక్రమాన్ని 99 రోజులు అంటే ఒక సుందరీకరణగా అభివృద్ధిలో భాగంగా అభివృద్ధితో పాటు ఇక్కడ పరిశుభ్రత ఉండాలి. ఇప్పుడు వచ్చే సీజన్ లో కూడా జబ్బుల పాలు కావద్దని చెప్పి శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి వార్డు లో ప్రతి కుటుంబాన్ని ఇలా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డు కావాడు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వాళ్ళకి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఎంతమంది లబ్ధిదారున్నారు, వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన అవసరం ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ సంక్షేమ పథకాల్లో పేదలకు అందరికీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఈ ప్రణాళికలో ఇక్కడ వార్డులతో పాటు ప్రతి సిస్టంగా ఒక మ్యాప్ తయారు చేసుకొని దాని ద్వారా డెవలప్మెంట్ లో ముందుకు పోదాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యార్పల్లె మా జంగాల కాలనీ ఎస్సీ కాలనీ ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేకంగా రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక అని మంత్రులు పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజారుద్దీన్లు అన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆధ్వర్యంలో చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రంజాన్ పండుగ హిందూ ముస్లింలకు ఐక్యతను ప్రతీకగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల మతాల వారి అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. అనంతరం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్లు మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. हैदराबाद एक बड़ा वाइब्रेंट सिटी है. इस शहर में पीस और सेफ्टी मेंटेन. आप यहाँ अलाए आप सबको रमजान हाजिर हुए थे. मैं आप सब लोगों को रमजान महीने करता हूँ. सबसे पहले मैं दिल से दुआ रख देता हूँ. रमजान का महीना हमें सब्र, सेल्फ डिसिप्लिन और जरूरतमंद लोगों की मदद करने के लिए तालीम देते हैं. दिल से दुआ रख देता हूँ. रमजान का महीना हमें सब्र, सेल्फ डिसिप्लिन और తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నకిలీ ఓటర్లను తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశంలో ఎస్ఐఆర్ తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిలో భాగంగా తెలంగాణతో సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఏప్రిల్లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి సన్నాహకాలు, శిక్షణ కార్యక్రమాలను కూడా ఇప్పటికే చేపట్టింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ దశలవారీగా చేపడుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని కటక్లో జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 57వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి భారతదేశం మావోయిజం నుంచి విముక్తి పొందుతుందని తేల్చి చెప్పారు. గతంలోనే ప్రకటించిన విధంగా మార్చి 3 నాటికి దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చాలనే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని అన్నారు. తిరుపతి నుంచి పశుపతి వరకు రెడ్ కారిడార్ను నిర్మించాలనే మావోయిస్టుల కలలవుతాయని ఆయన పేర్కొన్నారు. स्थापना दिवस परेड द्वारा अब आरंभ होगा मार्च पास्ट. This movement की स्थापना women band team secured gold and best women contingent award. श्री संजय हम इस देश को नक्सलवाद से मुक्त कर देंगे और उसमें भी सीआईएसएफ का बहुत बड़ा योगदान है. उड़ीसा हो, छत्तीसगढ़ हो या तेलंगाना हो, सभी जगह पे
सीआईएसएफ ने नक्सल अभियान के उन्मूलन में एक प्रकार से अपनी भूमिका निभाई है। पशुपति तक का रेड कॉरिडोर का स्वप्न देखने वाले लोगों को पूर्ण रूप से परास्त कर వ్యవసాయంలో సాంకేతికత ప్రాముఖ్యతను విస్తరిస్తూ కిసాన్ ఐడి ద్వారా ఇప్పటి వరకు 9 కోట్ల మంది రైతులను డిజిటల్ నెట్వర్క్స్లో చేర్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దాదాపు 30 కోట్ల భూముల డిజిటల్ సర్వే పూర్తి అయిందని భారత్ విస్తార్ వంటి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు పరిశోధనా సంస్థలకు రైతులకు మధ్య వారధిగా మారుతున్నాయని చెప్పారు. అలాగే గ్రామీణ మహిళల సాధికారత కోసం చేపట్టిన లఖ్పతి దీదీ అభియాన్ విజయవంతమైందని 2029 నాటికి మరో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చడమే లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. जब सिस्टम उसे अपनाए, हम टेक्नोलॉजी को कैसे सही तरीके से इंटीग्रेट करें, इस दिशा में इस वेबिनार से निकले सुझावों की बहुत बड़ी भूमिका होगी. साथियों, हमारी सरकार ग्रामीण समृद्धि के निर्माण के लिए प्रतिबद्ध है. प्रधानमंत्री आवास योजना, स्वामित्व योजना, पीएम ग्रामीण सड़क योजना, स्वयं सहायता समूहों को आर्थिक मदद, इसने रूरल इकोनॉमी को निरंतर मजबूत किया है. लखपति दीदी अभियान की सफलताओं की भी हमें नई ऊंचाई देनी है. अभी तक गांव की 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने में हम सफलता हो चुके हैं. अब 2029 तक 2029 तक 3 करोड़ में और 3 करोड़ जोड़ना है और 3 करोड़ और लखपति दीदियां बनाने का. తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం జాన్వీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటి మహేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. దర్శన అనంతరం పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.